హాయ్ అండి. మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్కి స్వాగతం. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. ఇది అందరికీ చాలా చాలా ఇష్టం కదా. దీనికోసం నేను 3 పావులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని ఇలాగా వాటర్ వేసి ఒక అరగంటైనా గంటైనా నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీ కోసం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో ఇలాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని మూత పెట్టకుండా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నట్లయితే మెత్తగా అయిపోతాయి, ఆ క్రిస్పీనెస్ పోతుంది. ఇప్పుడు నేను 3 పావులు చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని అది ఒక బౌల్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అంటే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయని ఇలాగా పిండుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. 2 కప్పులు పెరుగు వేసుకుంటున్నాను. ఒక 3-4 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా మనం సైడ్కి పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లో వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఒక అరగంటైనా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువగానే నీళ్లు వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఈ మసాలా దినుసులన్నీ ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ నీళ్లు బాగా మరిగేలా చూసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, లేకపోతే బిర్యానీ కొంచెం చప్పగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని ఈ నీళ్ళన్నీ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి, పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కలిపేసి బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని ఈ 3 పావులు బియ్యం అంటే బిర్యానీ అయ్యేలాగా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కాసేపు నీరంతా ఎగిరే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి చూసుకొని నెమ్మదిగా ఆ చికెన్ పీసెస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటరు బాయిల్ అవుతుంది కదా, ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇది మనకు 80% వరకు ఉడకాలి. ఒకవైపు చికెను, ఇంకొక వైపు ఈ రైసు ఉడికేలా చూసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు చికెను ఫ్రై అయిపోయింది.
అలాగే ఈ రైస్ కూడా ఉడికిందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ఈ రైస్లో మీకు కలర్ కావాలి అనుకుంటే ఇలా కొద్దిగా కలర్ తీసుకొని ఆ వాటర్ని అందులో వేసుకోవాలి. కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. రైసు ఉడికిపోయింది. 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఈ రైస్ని లేయర్లుగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. ఇలా వేసుకునే ముందు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక అట్ల పెనం పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గిన్నెని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ రైస్ ఉడకాలి కదా, అందుకే ఇలా మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక 2 గరిటెల వరకు ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉంచుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కలరు, మనకి కావాల్సిన కలర్ని కొంచెం చిటికెడంత వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా చుట్టూ వేసుకోవాలి. అలాగే ఇది చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని దాని మీద మనం ఇలా బరువు పెట్టుకోవాలి. మనం రైస్ ఉడికించుకున్నాం కదా కుక్కర్లో, ఆ బరువు పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా వచ్చింది. బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కదండి బాగుంటుంది. దీని కాంబినేషన్తో చికెన్ గ్రేవీ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి, ఆనియన్స్, నిమ్మకాయతో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సండే స్పెషల్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ కర్రీ, పెరుగు పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.